హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మీకు దగ్గరికి మంచి వీడియోతో అయితే వచ్చానండి. మనం క్రీమ్ని ఎంతవరకు స్టేబుల్గా స్టాండర్డ్గా బీట్ చేసుకోవాలి, అలాగే నోజల్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలనేది పూర్తిగా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే క్రీమ్ని ట్రోపోలైట్ కంపెనీ వారిది తీసుకున్నాను. ఇది ప్యూర్ వెజ్ అండి. వెజ్ అని తెలియడానికి ఇలా మనకి ప్యాకెట్ మీద గ్రీన్ సింబల్ ఉంటుంది. సో ఇది 1 లీటర్ అనమాట. ఈ 1 లీటర్ తీసుకుంటే మనకి చాలా కేక్స్కి వస్తుంది. మ్యాక్సిమం 4 క్రీమ్స్తో పాటు 4 కేక్స్ వరకు వస్తుంది అనమాట, హాఫ్ కేజీ కేక్స్కి. సో నేనైతే ఇది ట్రోపోలైట్ కంపెనీ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కంపెనీ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే కంపెనీ అని లేదనమాట. సో నేను ఇప్పుడు క్రీమ్ని అయితే విప్ చేసుకోవడానికి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకి 1 అవర్ ముందే తీసి ఇలా లిక్విడ్ ఫామ్లో ఉన్నదే తీసుకుంటున్నాను అనమాట. 1 కప్ వరకు తీసుకుంటున్నాను. ఈ 1 కప్పు క్రీమ్ని మనం బీట్ చేసుకుంటే హాఫ్ కేజీ కేక్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం కేక్ మీద వేసుకునే డిజైన్ బట్టి మనకి క్రీమ్ క్వాంటిటీ అనేది పడుతుందన్నమాట. సో మీకు స్టేబుల్గా తొందరగా బీట్ అవ్వాలి అనుకుంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఏంటి అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని వేరే ఒక బౌల్లోనైనా దేంట్లోనే తీసుకొని మనం విప్ చేసుకోవడానికి బౌల్లోని క్రీమ్ తీసుకున్నాం కదా, ఆ బౌల్ని ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లోకి పెట్టుకొని మనం క్రీమ్ని బీట్ చేసుకోవాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. సో తొందరగా బీట్ అవుతుంది, స్టేబుల్గా నిలబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బీటర్ అయితే ఉండాలన్నమాట. మనం విస్కర్తో చేసేసుకోవచ్చా అని అడుగుతారు. సో అవ్వదండి, విస్కర్ తోటి మనకి చేయి నొప్పి అవుతుంది, చాలా టైం పడుతుంది, పర్ఫెక్ట్గా రాదనమాట. సో బీటర్ తీసుకొని నేనైతే బీటరే యూజ్ చేస్తాను. బీటర్ని ఫస్ట్ అయితే లో స్పీడ్లోనైతే బీట్ చేసుకోవాలి. సో లో స్పీడ్ అనమాట. ఇది నేను చూపిస్తున్నాను కదా, లో స్పీడ్లోని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఒకసారి చుట్టూ తుల్లిపోతుంది కదా, సో ఈ చుట్టూ ఉన్నదాన్ని కూడా స్పాచులా తోటి ఈక్వల్గా మనం కలుపుకోవాలన్నమాట. చాలామంది సైడ్లు ఉండిపోతుంది కదా, అలా వదిలేస్తారు. ఎందుకు అంటే మనం స్టేబుల్గా బీట్ అవ్వాలి, ఈక్వల్గా బీట్ అవ్వాలి, మనకి స్టాండర్డ్గా అవ్వాలి అంటే చుట్టూ కూడా తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే వదిలేస్తే కనుక చుట్టూ ఉన్నది లిక్విడ్లుగానే ఉండిపోతుంది. అందుకనే మనం చుట్టూ ఎప్పుడూ నీట్గా మధ్యలోకి తీసుకొని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక్కసారి హై స్పీడ్లోకి వెళ్ళిపోకూడదండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇదొక 5 మినిట్స్ వరకు బీట్ చేయాలి. సో మీరు బీట్ చేస్తూ ఉన్నప్పుడే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు కదా, మంచి లిక్విడ్ ఫామ్లో నుంచి థిక్ ఫామ్లోకి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఈ దగ్గరగా తీసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లోని పెట్టుకోవాలి. ఈ హై స్పీడ్లోకి వెళ్ళేటప్పటికి ఇంకొక 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది లిక్విడ్ ఫామ్లో నుంచి థిక్ స్టాండర్డ్ ఫేమ్లోకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఎలా బీట్ చేసుకుంటాం మనం చేసుకున్న కొద్దీ మీకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో మనకి పర్టికులర్గా మనం చేస్తూ ఉంటే అర్థమైపోతుంది మనకి స్టాండర్డ్గా స్టేబుల్గా విప్పింగ్ క్రీమ్ వచ్చే స్టేజ్ ఏంటి అనేది అర్థమైపోతుంది. మనకి కిందన క్యూబ్స్ కూడా వేసుకున్నాం కదా, సో తొందరగా అయిపోతుందండి. సో ఇలా అయిపోయిన తర్వాత మీకు స్టేబుల్గా క్రీమ్ కరెక్ట్గా స్టేజ్లోకి వచ్చేసింది అనమాట. సో మీకు ఈ కరెక్ట్ స్టేజ్ వచ్చేసింది అని చూపించడానికి కోసం నేను ఐస్ క్యూబ్స్ ఉన్న దాన్ని తీసేసి క్రీమ్ని ఇలా రివర్స్ చేసి తిప్పుతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, రివర్స్ చేసి తిప్పితే మాత్రం కిందకి వదలకుండా ఎంత కిందకి వంచుతున్నా సరే మనకి అస్సలు కిందకి స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట, బౌల్కి స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది మంచి స్టేజ్లోకి వచ్చిందనమాట. సో ఇప్పుడు స్పాచులా తోటి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్పాచులాతో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా స్పాచులాతో తీసి ఇలా ఎంత గట్టిగా దులిపినా మనకి రాదనమాట, స్పాచులాకి అంటుకొని ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందనమాట.
ఇది మనకి స్టాండర్డ్గా వచ్చిన క్రీమ్ అనమాట. సో చూస్తున్నారు కదా, పీక్స్ వచ్చింది కదా, ఇలా మనకి ఒక లైన్లా ఫామ్ అయితే మనకి కరెక్ట్గా మన క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేటప్పుడే మనం కలర్స్ కలుపుకోవాలి అన్నా, లేదు అంటే ఎసెన్స్ కలుపుకోవాలన్నా ఈ స్టేజ్లో ఉండేటప్పుడు చక్కగా కలుపుకొని మనం కేక్ మీద పేస్టింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఇలాగా మనకి మార్కెట్లోని పైపింగ్ బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి. అలాగే చాలా రకాల నోజల్స్ అనేవి దొరుకుతాయండి. ఈ నోజల్స్ అయితే నేను అమెజాన్లోని బుక్ చేసుకున్నాను. సెట్ బుక్ చేసుకున్నాను అనమాట. కాకపోతే కొంచెం చిన్న నోజల్సే, కానీ బాగా యూజ్ అయ్యాయండి. నాకు మాత్రం చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట. స్టార్టింగ్లోని ఈ ఒక్క నోజులు N1 నోజుల్ అనమాట. ఈ N1 నోజుల్ మాత్రం నేను సపరేట్గా తీసుకున్నాను. ఈ ఒక్క నోజుల్ మాత్రం 50 రూపీస్ అనమాట. మనం స్టార్టింగ్ బేకింగ్లో ఉండేటప్పుడు ఈ ఒక్క నోజుల్ తీసుకుంటే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఇది గ్రాస్ నోజుల్ అండి. మనం గ్రాస్గా ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ నోజుల్ పనిచేస్తుంది. అలాగే ఇది లీఫ్ నోజుల్ అనమాట. ఈ లీఫ్ నోజులు ఇలా నేను తీసుకున్న ప్రతి ఒక్క దాంట్లోని చాలా నోజల్స్ అయితే వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి మనం నోజల్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, అలాగే ఇంకొంచెం గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, పైపింగ్ బ్యాగ్లోకి ఇలా గ్లాస్ బేస్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లోకి అయితే నేను క్రీమ్ని అయితే తీసుకున్నాను. జస్ట్ మీకు ఏ నోజులు ఎలా షేప్స్ వస్తాయి అనేది మీకు చూపిస్తానండి. చక్కగా మనం నోజుల్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న తర్వాత చివర్లు అంచులు కట్ చేసుకొని నేను N1 నోజుల్ని అయితే యూజ్ చేస్తున్నాను కదా. N1 నోజుల్ తోటి ఈ డిజైన్స్ అయితే వస్తాయి. హాఫ్ రోజెస్ చేసుకోవచ్చు, బార్డర్ ఇచ్చుకోవచ్చు, అలాగే ఫ్లవర్స్ ఇచ్చుకోవచ్చు. మంచి మంచి మోడల్స్ అనమాట. లైట్గాన చాలా మోడల్స్ ఒక్క నోజుల్తోనే మనం చాలా డిజైన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. కేక్ చేసేటప్పుడు మనకి ఈ నోజుల్ నుంచి ఈ నోజుల్కి వేరే మార్చేటప్పుడు క్రీమ్ అనేది చాలా వేస్ట్ అవుతుంది కదా. సో అలా వేస్ట్ అవ్వకుండా ఒకటే నోజుల్ తోటి బార్డర్ ఇచ్చుకోవచ్చు, అలాగే మనకి ఫ్లవర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ నోజుల్ అయితే మాత్రం పర్టికులర్గా లీఫ్ నోజుల్ అంటారు. ఈ లీఫ్ నోజుల్ తోటి ఓన్లీ లీవ్స్ ఇచ్చుకోవచ్చు, బార్డర్స్ ఇచ్చుకోవచ్చు, ఇలా కేక్ చుట్టూ కూడా బార్డర్స్ ఇచ్చుకోవచ్చు, చాలా మోడల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ పర్టికులర్గా లీవ్స్ ఇచ్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. రోజెస్ వేసిన తర్వాత లీవ్స్ ఇచ్చుకుంటాం అనమాట. సో ఈ నోజుల్ తోటి లీవ్స్ నోజుల్ అంటారు దీన్ని. ఇలా ఇన్ని రకాలుగా నోజల్స్ డిజైన్ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత M1 నోజుల్ అనమాట. ఈ M1 నోజుల్ కూడా N1 నోజుల్ లాగే ఉంటుంది. రోజెస్ ఇచ్చుకోవచ్చు, బార్డర్ ఇచ్చుకోవచ్చు, అలాగే స్టార్స్ ఇచ్చుకోవచ్చు అండి. మెయిన్గా మనం కేక్ చుట్టూ ఎక్కడెక్కడైనా అక్కడక్కడ మనం చిన్న చిన్న స్టార్స్ ఇచ్చుకోవాలి అన్నా, లేదు అంటే అదే ఫ్లవర్ తోటి మనం ఫ్లవర్స్ ఇచ్చుకోవాలన్నా, ఒక రోజెస్ ఇచ్చుకోవాలన్నా, ఏవైనా సరే మన క్రియేటివిటీని బట్టి, మన ఆలోచన బట్టి ఉంటాయండి. పర్టికులర్గా ఈ నోజుల్ దీనికే అని ఏమీ ఉండదన్నమాట. సో మనం ఎంత క్రియేటివ్గా మనం కేక్ని రెడీ చేస్తామో కస్టమర్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో నేను ఒక నోజుల్లోని క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను అంటే ఆ నోజుల్తోనే మ్యాక్సిమం డిజైన్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను. సో ఇది మనకి రోజ్ పెటల్స్ ఇస్తారు కదా, ఆ రోజ్ పెటల్ ఎలా ఇస్తారు అనేది చూపిస్తాను. ఇది రోజ్ పెటల్ నోజుల్ అనమాట. పైన లావుగా, కిందకి వచ్చేసరికి సన్నంగా ఉంటుంది. ఒకవైపు సన్నంగా, ఒకవైపు లావుగా ఉంటుంది. సో దాంతో నేను క్రీమ్ని ముందుగా ఒక బేస్ రెడీ వేసుకున్నాను. ఆ తర్వాత సన్నంగా ఉన్న మన వైపు ముందు పైవైపు పెట్టుకొని దాంతో వీడియోలో చూపిస్తున్న విధంగా నేను రోజ్ పెటల్స్ అయితే ఇచ్చుకుంటున్నాను అన్నమాట. ఈ రోజ్ పెటల్స్ ఇచ్చిన తర్వాత మన దగ్గర
సేమ్ కలర్తోనైనా ఇచ్చుకోవచ్చు, లేదు అంటే డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ తోటి మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదు అంటే సింగిల్ కలర్ తోటైనా అలా కేక్ మీద మనం పెట్టేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా ఎఫెక్ట్గా రియల్ రోజ్ లాగా ఉంటుందన్నమాట. నేను మీకు వైట్ కలర్తో చూపిస్తాను, అదే క్రీమ్ కలర్ అయినా రోజ్ కలర్ అయినా వేసుకుంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది డబల్ షేడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇవ్వండి నేను ఇప్పటి వరకు మీకు వీడియోలో చూపించాను కదా నోజల్స్, ఆ నోజల్స్ అనమాట. కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. ఇది M1 నోజులు, ఇది రోజ్ పెటల్ నోజులు, అంటే ఇప్పుడు మీకు వేసి చూపించాను కదా రోజ్ పెటల్, ఆ నోజులు అనమాట. సో ఇది లీఫ్ నోజులు. అలాగా లీఫ్ నోజులు మధ్యన వి షేప్ ఉంటుందన్నమాట లీఫ్ నోజులకి. ఆ తర్వాత ఈ నోజులు ఏంటంటే మనకి చిన్న చిన్న పర్ల్స్ వస్తాయి కదా, పర్ల్స్ డిజైన్ బోర్డర్ అదన్నమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ నోజల్స్ ఉంటాయండి, ఇలా చాలా నోజల్స్ ఉంటాయి. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో చాలా ఉంటుంది. అరౌండ్ 250 నుంచి 300 లోపే ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుందండి. బిజినెస్కి అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ నోజల్స్ బాక్స్. మనకి సపరేట్గా నోజల్స్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ పెరిగిపోతుంది కదా, ఇలా బేస్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇవి ఒక టూల్స్ అండి. ఇవి ఏంటంటే మనం ఫౌండెంట్ వర్క్ చేస్తాం కదా, ఈ ఫౌండెంట్ వర్క్ చేసేటప్పుడు ఈ టూల్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవి కూడా ప్యాకెట్ వైజ్గా ఉంటుంది సెట్ అనమాట. ఈ సెట్లోని మనకి ఈ రెండు మాత్రం పర్టికులర్గా బాగా యూజ్ అవుతుంది. అంటే ఎనీ ఫౌండెంట్ వర్క్ చేస్తే ఈ రెండు బాగా యూజ్ అవుతాయి, మిగతావి యూజ్ అవ్వని కాదు, ఇవి కూడా యూజ్ అవుతాయి అనమాట. సో పర్టికులర్గా ఈ రెండు అయితే బాగా మనకి యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఈ ఎడబుల్ పెన్ అనమాట. మనం హ్యాపీ బర్త్డే అని రాసేటప్పుడు మనం ఫౌండెంట్ మీద రాస్తాం కదండి, నేమ్స్ అయినా హ్యాపీ బర్త్డే అని ట్యాగ్ రాసేటప్పుడు సపరేట్గా మనం కలర్తో రాయని అవసరం లేదన్నమాట. ఇలా స్కెచ్ తోటి ఒకవైపు లావుగా ఉంటుంది, ఒకవైపు సన్నంగా ఉంటుంది. ఈ స్కెచ్ అయితే మనకి చాలా యూజ్ అవుతుందండి, చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు ఫౌండెంట్ వర్క్ చేసేటప్పుడు. సో ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత స్క్రాపర్స్ అండి. ఈ స్క్రాపర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి, ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్. ఇవి మనకి వన్ వైపు జిగ్జాగ్ ఉంటుంది, వన్ వైపు షార్ప్గా ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది, చాలా కలెక్షన్ అయితే వచ్చాయి. నేను ఎక్కువగా ఈ మూడు బాగా యూజ్ చేస్తానన్నమాట. సో ఆ తర్వాత ఈ చిన్న స్క్రాపర్ ఉంది కదా, ఇవి వేవ్స్ మనం కేక్ మీద వేవ్స్ ఇస్తాం కదా సైడ్లు, ఆ వేవ్స్కి అయితే ఈ స్క్రాపర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇదండి ఈ రోజుటి వీడియో. స్టాండర్డ్గా క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి, నోజల్స్తో ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఐ హోప్ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనం క్రీమ్ని ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఒకవేళ మనం బీట్ చేసిన మిగిలిపోయిన క్రీమ్ ఉన్నా సరే అది కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ యూస్ చేసుకునేటప్పుడు కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాతే మనం బీట్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నా ఛానల్ అందరికీ షేర్ అవుతుందన్నమాట.